సంప్రదింపులు, యూపీఐ యాప్స్ తో చెల్లింపులు, డెడ్ డ్రాప్ సిస్టంలో డ్రగ్స్ డెలివరీ వ్యవస్థీకృతంగా సాగుతుంది ఇదంతా. ఎంతవరకు ఓకే? మరి తయారీ కేంద్రాలు ఎక్కడ? మన ఊళ్ళో ఉండొచ్చు, మన ఇంటికి కూతవేటు దూరంలోనే ఉండొచ్చు. బయట పడేదాకా తెలియడం లేదు అవి మత్తు డెన్లని. అలాంటి చీకటి వ్యాపారాలు హైదరాబాద్లో అంతకంతకు విస్తరిస్తున్నాయి. వాటి మాటున ఎన్నో జీవితాలు చిత్తవుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఈగల్ లాంటి బలమైన వ్యవస్థ ఏం చేస్తోంది? కొకైన్, హెరాయిన్, మెఫిడ్రిన్, అల్ప్రాజోలం, మిథైలెనియాక్సి, మెథాంఫెటమైన్, ఎక్స్టీసీ మోలి, హైడ్రోపోనిక్, ఇవి మత్తెక్కించే కొన్ని పదార్థాలు మాత్రమే. ఇలాంటివి 40 రకాలకు పైగా హైదరాబాద్లో వినియోగంలో ఉన్నాయంటే నమ్ముతారా? లాటిన్ అమెరికా, నైజీరియా, యూరప్ లాంటి దేశాల్లో తయారవుతున్న హెరాయిన్, కొకైన్, లోకల్ గా ఉత్పత్తి అవుతున్న గంజాయి సంబంధిత ఉత్పత్తులు, ఔషధ కర్మాగారాల్లో తయారవుతున్న మత్తు మందులు, ఇలాంటివెన్నో రాష్ట్రంలో ఈజీగా దొరుకుతున్నాయి. వీటి మార్కెట్ విలువ 1000 కోట్లకు మించి ఉంటుందంటే నమ్మగలరా? ఇందులో పట్టుబడేది రమారమి 10% మాత్రమే. మిగతాదంతా అధికారుల కళ్ళు గప్పి పక్క రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంది. రీసెంట్ గా చర్లపల్లి పారిశ్రామిక వాడలో మహారాష్ట్ర పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఏకంగా 12 కోట్ల రూపాయల విలువ చేసే సరుకును సీజ్ చేశారు. ఇక్కడ తయారవుతున్న ఉత్పత్తులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్టు తెలుసుకుని నివ్వెరపోయారు. మోలీ, ఎక్స్టీసీ పేర్లతో తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తెలిచారు. మత్తు పదార్థాలు అనేవే లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్తుంటే ఒక్కసారిగా వేల లీటర్ల మత్తు పదార్థాలు సీజ్ చేయడం ఉలిక్కిపాటుకు గురి చేసింది. డ్రగ్స్ పై ఎంతలా ఉక్కుపాదం మోపుతున్నా చాప కింద నీరులా గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. ఇవి చాలవన్నట్టుగా హైడ్రోపోనిక్ గంజాయి రూపంలో వస్తుండడం మరింత కంగారు పెడుతోంది. దీని ధర వింటే షాక్ అవ్వాల్సింది. 1 గ్రాము ధర 10,000 రూపాయలు, కిలో ధర కోటికి పైమాటే అట. డ్రగ్స్ కి పెరుగుతోన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ మత్తు ముఠాలు అత్యంత ఖరీదైన గంజాయిని నగరానికి చేరవేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అసలేంటి హైడ్రోపోనిక్ గంజాయి? సాధారణ గంజాయిని నేలపై సాగు చేస్తే ఈ హైడ్రోపోనిక్ గంజాయిని మట్టి లేకుండా ప్రత్యేక ల్యాబ్లలో కంట్రోల్ టెంపరేచర్ మధ్య పెంచుతారు. దీనికి సూక్ష్మ పోషకాలున్న ద్రవ పదార్థాలను అందిస్తారు. ఈ పద్ధతిలో మొక్క వేగంగా పెరగడమే కాకుండా మత్తు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణ గంజాయి కంటే 30% మత్తు ఎక్కువగా ఉంటుందట. దీని ప్రభావం దాదాపు కొకైన్ కి సమానంగా ఉంటుందని స్వయంగా పోలీసులే చెప్తున్నారు. హైడ్రోపోనిక్ గంజాయి ఎక్కువగా థాయిలాండ్ నుంచి దిగుమతి అవుతుంది. కొన్ని దేశాల్లో సాగుపై నిషేధం లేకపోవడంతో స్మగ్లింగ్ ముఠాలు మహిళల్ని వినియోగించి భారత్ కు రవాణా చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 40 కోట్ల రూపాయల విలువ చేసే 40 కిలోల గంజాయి దొరికింది. ఆ తర్వాత మరో ప్యాసింజర్ బ్యాగ్ చెక్ చేయగా 13 కోట్ల విలువ చేసే 13 కిలోల గంజాయి పట్టుబడింది. కొత్త రకం డ్రగ్ మార్కెట్ లో ముంచెత్తితే యువతరం దానికి అలవాటైతే తలుచుకుంటేనే భయానక భవిష్యత్ చిత్రం తెరపుట్టిస్తోంది. హైదరాబాద్ గల్లీల్లోనే కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా తరచూ కోట్ల విలువ చేసే గంజాయిని ఎన్సీబీ, డిఆర్ఐ అధికారులు రెగ్యులర్ గా సీజ్ చేస్తూనే ఉన్నారు. దొరికేది కేవలం శాంపిలే. తనిఖీలు దాటి వినియోగదారులకు చేరుతున్న సరుకు పెద్ద మొత్తంలో ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు పారిశ్రామిక ప్రాంతాలు, నగర శివార్లలో మూతపడ్డ పరిశ్రమలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. అధికారులు తనిఖీల్ని మరుస్తున్నారు. దానినే అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో గత 2 ఏళ్లలో 10 చోట్ల వేర్వేరు పరిశ్రమల్లో మత్తు పదార్థాల తయారీ బయటపడినా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు పడలేదు. దాని ఫలితంగానే బడిమాటున మత్తుజాలం గుప్పుమంది. నిర్వాకం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కాళ్ల కింద భూమి కంపించినంత పనైపోయింది. పవిత్రమైన చదువుల తల్లి ఒడిలోనే అత్యంత నీచమైన మత్తు చీకటి సామ్రాజ్యం ఏర్పాటు చేయడం చూసి అవాక్కయ్యారు. పేరుకి పాఠశాల, అందులో ఏ ఫర్ యాపిల్ అని స్టూడెంట్స్ కి చెప్పాల్సిన మాస్టర్ ఏ ఫర్ ఆల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేశాడు. అడు పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటే
ఇటు కిలోల కొద్దీ మత్తు పదార్థాన్ని వార్చాడు. ఒక రకంగా చెప్పాలంటే విద్యాలయాన్ని డ్రగ్ డెన్ గా మార్చేశాడు. ఊరవతల పాడుబడ్డ బంగ్లాలో మత్తు పదార్థాల తయారీ చూసాం. కానీ ఇళ్ల మధ్యలో ఇలా స్కూళ్లలో ఈ నీచపు దందా ఏంటి? గంజాయి చాక్లెట్లు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొత్తూరు మండలంలో అప్పట్లో ప్రత్యక్షమై పెద్ద దుమారమే రేపాయి ఈ గంజాయి చాక్లెట్లు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో తేడా కనిపించడంతో ప్రిన్సిపల్ కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు కిరాణా షాపుల్లో తనిఖీలు చేశారు. అప్పుడు బయటపడింది ఈ గంజాయి చాక్లెట్ల వ్యవహారం. ఒక ప్రిన్సిపల్ బాధ్యతాయుతంగా వ్యవహరించి పిల్లలు మత్తు ఊబిలోకి వెళ్లకముందే ఇలా అప్రమత్తంగా వ్యవహరించారు. కానీ ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ప్రిన్సిపల్ మరో టైపు. ఏకంగా జాతి భవిత బలిపీఠం ఎక్కినా పర్వాలేదనుకున్నాడు. కాసుల కోసం తెగ కక్కుర్తి పడ్డాడు. ఇతనే ఆ ప్రిన్సిపల్. పేరు జయప్రకాష్ గౌడ్. సికింద్రాబాద్ బోయినపల్లిలోని మేధా స్కూల్లో డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్. బడిలో గ్రానైట్ ఫ్లోరింగ్, గోడలకు అందమైన రంగులు, వాటిపై చూడచక్కని బొమ్మలు, క్లాస్ రూమ్ లో బల్లలు, బోర్డులు, ఫ్యాన్లు, వీటన్నింటి మాటున ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ తయారు చేస్తున్నాడు ఈ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్. గురవారెడ్డి అనే వ్యక్తి నుంచి 2 లక్షల రూపాయలకు ఫార్ములా కొన్నాడు. అయితే తయారీ క్రమంలో 5 సార్లు ఫెయిల్ అయ్యాడు జయప్రకాష్. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడులా అదే పని చేస్తూ సక్సెస్ అయ్యాడు. కళ్ళు దుకాణాలతో కాంటాక్ట్ అయి ఇలా ఆల్ఫాజోలం ను సప్లై చేసేవాడు ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్. తను ఈ స్కూల్ని నడుపుతూ వచ్చాడు. సో ప్రజెంట్ ఈ స్కూల్ని తను తీసుకున్న తర్వాత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ని బేస్ చేసుకొని ఒక రూమ్ని అడ్డాగా చేసుకొని తాను మొత్తం ఈ ఆల్ప్రాజోలంకి సంబంధించిన డ్రగ్స్ని తయారు చేస్తూ వచ్చాడు. అవసరమైన కెమికల్స్, ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో స్కూల్కి తెచ్చేవాడు జయప్రకాష్. ఉదయం స్కూల్ నడిచే టైంలో ఆ 2 రూములకు తాళం వేసి ఉంచేవాడు. అందరూ వెళ్లిపోయాక ఆల్ఫాజోలం తయారీ చేసేవాడు ప్రిన్సిపల్ జయప్రకాష్. రోజుకి 1-2 కిలోల చొప్పున ఆల్ఫాజోలం ను తయారు చేసి స్కూటీపై మహబూబ్ నగర్ కు వెళ్లి అక్కడున్న కళ్ళు దుకాణాలకు ఇచ్చేవాడు. ఈగల్ టీం దాడులతో జయప్రకాష్ దందా మొత్తం వెలుగులోకి వచ్చింది. దాన్ని తయారు చేసినప్పుడు ఇతన్ని చూసినప్పుడు ఆల్మోస్ట్ 4 days 1 weekలో 2 kgs తీస్తున్నాడు. ఆల్మోస్ట్ 8 kgs ఇంటూ 5 నెలకు 40 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. మేము చెక్ చేసినప్పుడు కూడా మాకు ఆన్ ది స్పాట్ క్యాష్ 21 lakhs దొరికింది, రికవర్ చేయడం జరిగింది. అక్కడ 2 లక్షల రూపాయల ఫార్ములాతో నెలకు 40 లక్షల రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు జయప్రకాష్. కానీ కళ్ళులో కలిపిన ఈ ఆల్ఫాజోలంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజల ప్రాణాలతో చెలకాటమాడిన ఈ నీచుడిని ఏం చెయ్యాలి? ఇది ఆల్ప్రాజోలం అనేది రైట్ యూస్ చేస్తే ఇన్సోమ్నియాకి కానీ, యాంగ్జైటీకి కానీ, డిప్రెషన్ కానీ ఈ డ్రగ్ వచ్చేసి బ్రెయిన్లో గాబా రెసెప్టార్కి వెళ్ళి దాన్ని డిప్రెస్ చేసి దాన్ని సూదనింగ్ చేసి పేషెంట్ వచ్చేసి కామ్ అండ్ కూల్ మైండెడ్గా మంచిగా నిద్రపోయేలాగా ఉంటుంది. బట్ దీన్ని మిస్యూజ్ చేసినప్పుడు, దీన్ని నార్మల్ టైంలో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఓవర్ డోస్లో కోమాలోకి వెళ్ళే ప్రాబ్లం ఉంటుంది. ఆల్ప్రాజోలం అనేది ఆల్కహాల్తో కానీ కళ్ళుతో కానీ తీసుకోకూడదు. అది తీసుకోవడం వల్ల ఎక్కువ కోమాలోకి వెళ్ళే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనిషి చచ్చిపోతారు. ఒకవేళ చిన్నారులు ఈ మత్తు పదార్థాల బారిన పడితే ఆ భయానక భవిష్యత్ చిత్రాలు తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. బడిలోకి చొచ్చుకెళ్లిన ఈ మత్తు వ్యవహారంపై కన్నవాళ్లు కన్నెర్రజేశారు. బాధ్యులని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్గా స్కూల్ అంటే ఒక బాధ్యతంగా ఉండాల్సిన ప్రిన్సిపలే ఇలా చేశాడంటే కనుక ఆ ఫ్యూచర్ కిడ్స్ ఒక ఫ్యూచర్ అని తలుచుకుంటే భయం వేస్తుంది. సో వాళ్ళు కూడా ఇలాగే ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది బయట. ఈ కల్తీ కళ్ళని తాగేసి చాలామంది అన్హెల్తీగా అవుతుంటారు. సో ఏదైనా సరే ఈ స్కూల్లో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇదైతే మేము తీవ్రంగా యాజ్ ఎ పేరెంట్ నేను చాలా బాధపడుతున్నా. సో ఇది ఇక్కడితో ఖండించాలి. అధికారులు మంచి నిర్ణయం తీసుకొని ఈ స్కూల్ని ఆపాలని కోరుకుంటున్నానండి. ఇప్పటిదాకా పారిశ్రామిక వాడల్లో ఇలాంటి ఘటనలు చూసాం. కానీ మొట్టమొదటిసారి ఇలా బడి బాటలో మత్తు గుప్పుమంది. ఇలాంటి ఇన్సిడెంట్సే తెలంగాణను మరో పంజాబ్లా చేస్తాయా అనే అనుమానం కలిగిస్తోంది. చాప కింద నీరులో డ్రగ్స్ భూతం విస్తరిస్తూనే ఉంది. గంజాయి, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్, సింథటిక్ డ్రగ్స్ లాంటి పదార్థాల రవాణా అంతకంతకు పెరుగుతూనే ఉంది.
రాష్ట్రంలో ఏ పట్టణం ఏ గ్రామం చూసినా గంజాయి మత్తులో జోగుతున్న యువకులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో హెరాయిన్, కొకైన్ లాంటి ఖరీదైన డ్రగ్స్ తో పార్టీలు నిర్వహించుకోవడం షరామామూలైపోయింది. మాదక ద్రవ్యాల ముఠాలు తెలివిగా కొంతమందికి సరుకు ఉచితంగా ఇస్తున్నారు. వారు అలవాటు పడ్డాక వారిని అమ్మకందారులుగా మారుస్తున్నారు. అయితే ఇదంతా చాలా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. కొనుగోలుదారులు పెరగడంతో అమ్మకందారుల దృష్టి తెలంగాణపై పడింది. 2023లో 104 గ్రాములు, 2024లో 336 గ్రాముల కొకైన్ను పట్టుకున్నారు ఈగల్ అధికారులు. అయితే హెరాయిన్ 2023లో 419 గ్రాములు, 2024లో 2160 గ్రాములు పట్టుకున్నారు. మిగతా డ్రగ్స్ కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో దొరికాయి. అయితే అధికారులు ఎన్ని రకాలుగా డ్రగ్స్ పై ఉక్కుమదం మోపినా మత్తు పదార్థాల రవాణా మాత్రం అస్సలు ఆగడం లేదు. మత్తు మాఫియా రన్ రాజా రన్ అంటూ సరిహద్దు ప్రాంతాలు దాటుతూ అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.